అవకాడో తెలుగులో వెన్నపండు తిన్నవారికి ఆరోగ్యం, సాగు చేసిన చాలా మంది రైతులకు ఆదాయం అందిస్తోంది. సాధారణంగా 20 నుంచి 35 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలో విదేశాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తారు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ కొందరు ఈ పంటను సాగు చేస్తున్నారు. ఇంకా నాకు 3వ సంవత్సరం మంచి క్రాప్ వచ్చింది. సోషల్ మీడియాలో పెట్టంగానే చాలా మంది ఫోన్ చేశారండి. ఏదైతే నేను అమ్ముతున్నా తెంపుతున్నా అని తెలిసి ఒకరు అలా కొన్ని వందల మంది వచ్చేసి ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ మా ఫామ్ దగ్గరే తీసుకొని వెళ్ళిపోయారు. అవకాడోలోని కొన్ని రకాలను ఎడారి ప్రాంతాల్లో కూడా పండించొచ్చు. అలాంటి మొక్కలనే విదేశాల నుంచి తెప్పించుకుని ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. ఎకరం భూమిలో 200 మొక్కలు వేశారు. అందుకు ఎంత ఖర్చయిందో జైపాల్ చెప్పారు. చెట్ల ఖర్చు ఒకటి, ప్లస్ గుంతలు తీయడం ఒకటి, డ్రిప్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, డ్రిప్ లేని వాళ్ళకి డ్రిప్ ఖర్చు ఒకటి వస్తుందండి. యాపపిండి, ఎరువు ఇలా చూసుకుంటే ఎకరాకి ₹1,00,000 ఈజీగా అవుతుందండి. మొక్కకు మధ్య దూరం 12 నుంచి 18 అడుగులుండాలని, అప్పుడు మొక్కలు బాగా పెరిగేందుకు వీలుంటుందని జైపాల్ చెప్పారు. అవకాడో మొక్కలకు నీటి అవసరం తక్కువగానే ఉంటుంది. డ్రిప్ ద్వారా నీళ్లందిస్తారు. చెట్ల పెరుగుదలకు ఆర్గానిక్ ఎరువులతో పాటు 2 నెలలకోసారి మరిన్ని పోషకాలివ్వాల్సి ఉంటుంది. మొక్క నాటాక 3 నుంచి 5 ఏళ్లలో తొలి పంట చేతికొస్తుంది. ఏటా 2 సార్లు దిగుబడొస్తుంది. 3వ సంవత్సరంలో నాకు మొదటి పంట ఇది. ఫస్ట్ పంటకే నాకు ఒక చెట్టుకి 32 కిలోలు వచ్చింది హైయెస్ట్. ఇంకా కొన్ని చెట్లకు 5 కిలోలు వచ్చింది, 10 వచ్చింది, 15 వచ్చింది, కొన్ని చెట్లకు 2 కాయలు, కొన్ని చెట్లకు 4 కాయలు, అట్లా దాదాపుగా అన్ని చెట్లకు నాకు కాయలు వచ్చినాయి. ఇవన్నీ నేను ఒక 4-5 రోజుల్లో మొత్తం అమ్మేశానండి. ఫ్రూట్స్ నా ఫామ్ దగ్గరే 200 కిలో లెక్క నేను మొత్తం ఇక్కడే అమ్మేశానండి. మొదటి పంటకే తన పెట్టుబడి మొత్తం వచ్చేసిందని, అవకాడో పళ్లకు గిరాకీ ఉందని ఆసక్తి పలు రకాల పండ్ల తోటలు వేసే రైతులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలిస్తోందని రంగారెడ్డి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సునందరాణి చెప్పారు. అవకాడో వంటి పంటలను ఉపాధి హామీ పథకం కిందకు తీసుకురావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు.